మొట్టమొదటిసారి అడుగుపెట్టి మన ఏకలవ్య విగ్రహం జయంతి జరుపుకోవడం చాలా గొప్ప విషయం. ఈ విషయాన్ని రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కోకిల రాజు గారు నిర్ణయం పట్ల చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఆ ఎరకల ప్రజలు ఆరాధ దైవమైన ఏకలవ్యుని ఈ ట్యాంక్ బండ్లపై విగ్రహం పెట్టి ప్రభుత్వం చేయాలని చెప్పి అదేవిధంగా మొత్తం నెక్స్ట్ ఇయర్ వరకు ప్రతి గ్రామాల విధంగా గవర్నమెంట్ ఏకలవ్యుని చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది చాలా కష్టపడుతూ ఎటువంటి పనులు ఆశించకుండా ఇచ్చినందుకు వాళ్ళకి పత్రం చేసుకొని వారి స్థాయిలో వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే పోరాటం కూడా ఆ జాతి యొక్క హక్కుల కోసం, రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కులు రావడం కోసం మాత్రమే వాళ్ళందరూ పోరాటం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన తెలంగాణలో ఉండబడే మన ఆదివాసీ ఎరకల కులంలో కూడా 2-3 సంఘాలు ఉన్నాయి. సంఘాలు ఉండొచ్చు, తప్పు లేదు. అదే సంఘాలు ఏమైపోయినాయి అంటే అది రాజకీయ రూపు దాల్చుకొని కొన్ని పనిచేస్తూ ఉంటాయి. రాజకీయాలు అవసరమే జాతికి, కులానికి, సమాజానికి. కానీ జాతి మొత్తాన్ని ఒక రాజకీయానికి అడ్డగట్టడం అనేది సభ్య సమాజం కొంచెము ఉద్యోగులు కానీ, మేధావులు కానీ, ప్రొఫెసర్స్ కానీ, కొంతమంది వ్యాపారస్తులు ఉన్నటువంటి సామాజిక చూపుకున్న వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకు అది నచ్చదు. అదే రాజకీయ పార్టీలో ఉండాలి, రాజకీయ పార్టీలో కండువ కప్పుకోవాలి, ఆ రాజకీయ పార్టీకి పనిచేయాలి. ఆ రాజకీయ పార్టీ ఏ రకంగా అయితే వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నారో దాని ప్రకారం పనిచేయాలి. కానీ ఈ కుల సంఘంలో పెద్దరికలో ఉండి పార్టీ కండువలు కప్పుకొని నేను పనిచేస్తానంటే ఏమవుతుందంటే ఆ జాతి, ఆ సంఘం మొత్తం ఆ పార్టీకి ఏదో కట్టగట్టించినట్టుగా అనే భావన సమాజానికి ఏర్పడడం వల్ల కులాల మధ్య మనకున్నటువంటి ఆలోచన విధానంలో ఒక తేడా వచ్చి ఇబ్బందులు ఏర్పడతాయి అనే విషయాన్ని కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి కులంలో ఇది వాస్తవం. అయితే ఈ రాష్ట్రంలో ఎరకల కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఏ రాజకీయ పార్టీకి ఏ రకంగా అవసరాన్ని బట్టి మారుతున్నారో మీరు అందరూ కూడా దయచేసి మీరు అందరూ సీరియర్లు చాలా చూస్తున్నారు. వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో మీరు గమనించండి. ఏదైతే ఈ తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం ఇది 2022లో దీన్ని స్థాపించినప్పుడే ఏ రాజకీయ పార్టీకి కొట్టు కాకుండా, కులంగిరి కాకుండా, లేకపోతే ఏ రాజకీయ పార్టీకి మొత్తం సంఘాన్ని అప్పచెప్పే విధంగా కాకుండా ఏ ప్రభుత్వం అయినా మాకు భాగస్వామ్యం చేసినందుకు సంఘానికి అందరికీ ఏకలవ్య జయంతి శుభాకాంక్షలు. మిత్రులారా, ఈరోజు ఏకలవ్య అంటే మరి మనందరికీ తెలుసు. ఏకలవ్య అంటే ఏకాగ్రతకు, మరి ధైర్యానికి, పట్టుదలకు మారుపేరే ఏకలవ్య. ఆ మహానుభావుడు మరి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో అట్లనే ఏకలవ్య లేని మహాభారతం లేదని గుర్తుంచుకోవాలి. అటువంటి మహానుభావుని ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి సముచితమైన గుర్తింపు ఇవ్వలేదు. పోరాటం లేని ఏది సాధించమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు నేర్పిన విద్య. మనం కూడా ఏదైనా సాధించాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో, ఏకలవ్యుని బాటలో మన పట్టుదలతో ఏదైతే లక్ష్యం పెట్టుకుంటామో ఆ లక్ష్యాన్ని సాధించడానికి పట్టుదల అట్లాంటి నిబద్ధత కలిగి ఉండాలి. మనలో ఐక్యత లోపమవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే చెప్పాడు, ఎట్లనైతే విద్య నా జనాలకు అందుతుందో అట్లట్ల వారు విడిపోతున్నారు. ఈ విద్య మనకు విడుదలిస్తుందా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు చదువు లేదు, మరి కమ్యూనికేషన్ లేదు, ఏమి లేనప్పుడే ఏకైక బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే పోరాటం చేసి అత్యంత మహారథులు, ఎంతో ధనవంతులు, బలవంతులు వాళ్ళతో పోరాడి మనకు ఏదైతే హక్కులు ఇచ్చిందో
రోజుకు 75 సంవత్సరాలు మనము స్వతంత్రం వచ్చిన ఆ హక్కులను పూర్తిగా సాధించలేదు. ముఖ్య కారణం ఏంటంటే సంఘాలు ఉండాలి. గోపిరాజు గారు చెప్పినట్టు సంఘాలు ఉండాలి, కానీ సంఘాలు ఏకలక్ష్యమైన సంఘాలు ఉండాలి. ఒక లక్ష్యం ఉండాలి. కానీ ఆ లక్ష్యం ఎప్పుడైతే మనం ఎజెండా పెడతామో మన సంఘం పేరు పక్కకు పెట్టి మనం ఏదైతే ఎజెండా ఉందో ఆ దాని కొరకు రావాలి. మన సంఘాలలో ముఖ్యంగా ఏంటంటే గోపిని మిషన్లు యూనియన్లు పోవాలి, తుకాడి రవి మిషన్లు ఆడుకోవద్దు. ఇది తప్పు. తుకాడి రవి కానీ మా సదానంద్ కానీ ఏదైనా ఎజెండా ఇస్తే ఎజెండా ఇంపార్టెంట్ చూడాలి తప్ప ఆ సంఘం ఏ సంఘం ఇస్తుంది, ఏ నాయకుడు ఇస్తుంది మనం పక్కన పెట్టాల్సిన అవసరం. ఈరోజు ఒక రణరంగంగా మార్చింది. ఈరోజు నా హృదయపూర్వక ఈ సంఘానికి ట్యాంక్ బండని ఒక రణరంగంగా మార్చి ఏదైతే ఏకలవ్యుడు చెప్పుకున్నారో లక్ష్య సాధన కొరకు ఈ రణరంగంలో ఈడ జెండా పాతినందుకు జెండా కాదు ఒక బాణం ఎక్కుపెట్టింది. ఈరోజు ఈ ట్యాంక్ బండ్ పైన ఒక బాణం ఎక్కుపెట్టి మాకు ఈ హక్కులు కావాలి, లేకపోతే మేము ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగ బాణంతో మేము హక్కులు సాధిస్తామని లోకిరాజు గారు కానీ భక్తులు అందరూ చెప్పారు. ఆ లక్ష్యం కొరకు ఏదైతే ఇక్కడ స్టాచ్యూ ఉందో ఇక్కడ స్టాచ్యూ ఫోటోగ్రఫీ పక్కకు ఏకలవ్య అంటే మహాభారతంలో మనందరికీ తెలిసిన చరిత్ర. మరి ఇక్కడనే పెట్టాలి. నంబర్ 1 స్టాచ్యూ ఏకలవ్య దగ్గర మహాభారతంలో ఎట్లయితే ఆయన చరిత్ర ఉందో అట్లనే నంబర్ 1 స్థానం ఉంటుంది. ఈ స్థానం ఎంచుకున్నందుకు కూడా నేను మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు చేస్తాను. మనకు ఎన్నో స్కీములు ఉన్నాయి. ఒక దురదృష్టం అంటే చాలామందికి తెలుసు ఏకలవ్య మోడల్ స్కూల్ అని ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం చేసి మరి ఏకలవ్య మోడల్ స్కూల్ పేరు మాది, ఊరు మీది, కాశీరామ్ కూడా ఓట్ అమ్మారా రాజకుమారా నయించలేదా. అట్లనే మీ డిమాండ్లలో దయచేసి ఏకలవ్య మోడల్ స్కూల్లో 50% ఎన్నికలు చేయాలని కంపల్సరీ. ఎట్లయితే అర్జున అవార్డు ఉందో ఏకలవ్య అవార్డు కూడా మరి ఆర్చరీకి మారుపేరు. ఒకవేళ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మహాభారతంలో ఏకలవ్యుడు ఒకవేళ కౌరవుల రైతుంటే కూడా అవ్వలేకపోతుంది, ఆ యుద్ధాన్ని జయించలేకపోతుంది. ఎందుకంటే అటువంటి ఆర్ట్ ద్రోణాచార్యుడు అటువంటి రోజు నేర్పించిన దగ్గరుండి నేర్పించిన అర్జునుడు విశ్వంలో అర్జునుడే ఏ బాణానికి నడిపగలుగుతాడు అనే ఆ రోజుల్లో ఒక వేదిక జై భీమ్ తెలుపుతూ ఏదన్నా వర్షం పడ్డప్పుడు కింకిల్ చేసి మొదలైంది. ఇవాళ ఏకలవ్య చేసి ఒక 50 మందితోటి చేసుకునే పరిస్థితి ఏర్పడడానికి లోకిని రాజు తమ్ముడు 15-20 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏకల గురించి మాట్లాడి అనేక సందర్భాలలో ఆయనకున్న తపన నేను గిట్ట పవర్లో రాజకీయంగా భాగస్వామ్యం అవుతాయి. అది కోఆపరేషన్ లేదు, కానీ ఇంత 2 కులాలు ఆంధ్రలో మీరు చూడండి. 11 సీట్ల నుంచి దాదాపు